ఖైరతాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ లో ఈసారి చాలా పెద్ద పెద్ద గణేషులు తయారు చేస్తున్నారు. అబౌవ్ 40 feet. ఇంకొక 60 feet గణేష్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో చూసారంటే జగన్నాథ్ స్వామి సెటప్ ఉంది. రైట్ సైడ్ లో వరాహ స్వామి. ఒక్కసారి వ్యూ చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఎంత హ్యూజ్. ఇయర్ చాలా డిజాస్టర్స్ అయినాయి అండ్ వార్ అయింది. ఇవన్నిటిని కన్సిడర్ చేసి మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కృష్ణుడు మహాభారతంలో ఉపదేశం ఇస్తాడు కదా అర్జునునికి, అదే థీమ్ అనమాట. 30% వర్క్ అయి ఉంటుంది, 30-40%. బట్ వితిన్ 48 hours 100% కంప్లీట్ కావాలి, అయిపోతుంది అంట కూడా. అండ్ ఆగమన్ కూడా ఉంది ఫెస్టివల్ రోజు. వీళ్ళు వేసే అన్నదానము చాలా యూనిక్ ఉంటుంది. లాస్ట్ అయితే క్రీమ్ స్టార్ ఐస్ క్రీమ్ పెట్టారు. మనం ఆర్గనైజర్ కార్పొరేటర్ అన్నతో ఉన్నాము. కాన్సెప్ట్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఏమేమి స్పెషల్ అవుతున్నాయి, గణేష్ ఫినిషింగ్ ఎప్పటికీ అయిపోతుంది, అంత క్లారిటీగా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మహాభారత్లో ఉపదేశం ఇవ్వడం జరిగిందో ఆ యొక్క అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణేశుడు కాన్సెప్ట్ వచ్చేసి మత్స్య అవతారం అంట. మీరందరూ గణేష్ చతుర్థి టైంలో ఈ 11 days మీరు ఇటు వచ్చిర్రంటే మీరు 3 బ్యూటిఫుల్ గణేశుడు ఒక దగ్గర చూడొచ్చు, వాకబుల్ డిస్టెన్స్ లో. చెప్పినాం కదా బిగ్గెస్ట్ ఐడిల్ చూపిస్తున్నాం, అది కాకుండా ఇంకో సర్ప్రైజ్ పెట్టినాం మీకోసం. నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంది కాన్సెప్ట్ ఇవాళ కాన్సెప్ట్ హైదరాబాద్ లో బడా బడా గణేష్లు కవర్ చేద్దాం. పెద్ద పెద్ద ఏదంటే 40 feet అండ్ అబో. అండ్ కొన్ని మీకు తెలిసినాయి ఆల్రెడీ. అక్కడనే ఉన్నాం మనం. ఫేమస్ హైదరాబాద్ కి మెయిన్ గణపతి. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది మనకి ఏంది? గెస్ చేయండి, కమెంట్ లో పెట్టండి. ఖైరతాబాద్ గణేశుడు. వీఆర్ ఇన్ ఖైరతాబాద్ నౌ. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం గణేశుడు. ఈసారి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఖైరతాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ లో ఈసారి చాలా పెద్ద పెద్ద గణేషులు తయారు చేస్తున్నారు. అబౌవ్ 40 feet. సో ఒక్కటి వచ్చేసి ఖైరతాబాద్ కదా, ఖైరతాబాద్ కాకుండా ఇంకొక 60 feet గణేష్ ఉంది, విచ్ మీరు వీడియోలో చూస్తారు. అవి కాకుండా 40 feet గణేషులు 3 ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేస్తాం అనమాట. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి, మంచిగా ఉంటుంది, ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మీకు ఇంకేమైనా కవర్ చేయాలని ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. మాతో అయినంత వరకు 100% చేస్తాం, ఇంకా నేర్చుకుంటాం. యా, సో ఫస్ట్ ఖైరతాబాద్ వర్క్స్ ఎక్కడ వరకు వచ్చేసినా చూసేద్దాం. లెట్స్ గో. క్రౌడ్ అయితే చాలా వచ్చేసారు అప్పుడే. ఇంకా 3 days ఉంది వినాయకుడిని పెట్టడానికి. సో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కూడా అంత పెద్ద గణేశుడు దగ్గర పని చేస్తుంటే వాళ్ళందరూ ఎంత చిన్న చిన్నగా అనిపిస్తారు శివ. జస్ట్ ఇమాజిన్ మనం పైకి వెళ్ళి వీడియో తీస్తే ఎట్లుంటుంది. డ్రోన్. మీ లెఫ్ట్ సైడ్ లో చూసారంటే జగన్నాథ్ స్వామి సెటప్ ఉంది. ఇంకా రైట్ సైడ్ లో వరాహ స్వామి. మీ కంప్లీట్ రైట్ సైడ్లో వచ్చేసి కన్యక పరమేశ్వరి. ఒక్కసారి వ్యూ చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నాము. ఆ స్పాన్ చేస్తే ఎంత హ్యూజో. జస్ట్ ఇమాజిన్ మీరు కింద నుంచి చూస్తున్నట్టే కనిపిస్తుంది చూడండి. ఈ గణేశుడు ట్యాంక్ బండ్కి నిమజ్జనం అయ్యేటప్పుడు ఎట్లుంటుంది, అంత పెద్ద గణేశుడు ఆ పబ్లిక్లా మొత్తం క్రేజీ లెవెల్. నాకు చిన్నప్పుడు చూసినా నేను ఖైరతాబాద్ నిమజ్జనము. ఆ పబ్లిక్లో ఎప్పుడు రావాలన్నా భయం అవుతుండే. ఈసారి కూడా కవర్ చేద్దాం, 90% కవర్ చేద్దాం. అంటే ఈసారి మొత్తం మీకోసమే. మేము పర్టికులర్గా నేను ఇయర్ ఇంత ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రతిసారి మా గణేశుడు తప్ప వేరే గణేశుడి దగ్గరికి వెళ్ళకపోతుండే. ఈసారి మీకోసం అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఉండండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్క వీడియో చూడాలి. మీరు ప్రతి ఒక్క వీడియో చూసి ఎంటర్టైన్ అవుతారు, అదైతే 100% గ్యారంటీ. అండ్ ఈసారి నిమజ్జనం వచ్చేసి 10 daysకి అవుతుందంట. ఎవ్రీ టైమ్ 11 daysకి అవుతుండే, బట్ ఏదో గ్రహణం ఏదో వస్తుందని చెప్పేసి దాన్ని 9th day కదిలించి 10th day తీస్తున్నారంట హైదరాబాద్ వైడ్. మీరు కూడా ఒకవేళ 10 daysకి ఇస్తే మీరు కూడా కమెంట్ చేయండి. అలా ఉంది ఖైరతాబాద్. ఈసారి ఏంది స్పెషల్ ఖైరతాబాద్ది? ఈసారి స్పెషల్ 69 feet గణేశుడు. అవును. అండ్ దిస్ ఈస్ 71st year. ఎస్. అండ్ ఈసారి థీమ్ ఏంటంటే ఈ ఇయర్ చాలా డిజాస్టర్స్ అయినాయి అండ్ వార్ అయింది. ఇవన్నిటిని కన్సిడర్ చేసి మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పీస్ కోసం అని చెప్పి కాన్సెప్ట్ ఈసారి. అండ్ దానికోసమే విశ్వశాంతి గణేష్ని అయితే టీమ్ ప్రిపేర్ చేసేసారు ఇక్కడ.
అండ్ గణేశుడు ఒకటే కాదు, గణేశునితో పాటు కింద పూరి జగన్నాథ్ సెటప్ వచ్చేసింది. అండ్ రైట్ సైడ్లో వరాహస్వామి సెటప్ వచ్చింది. అండ్ ఇంకొక రైట్ సైడ్ గజ్జలమ్మ దేవి అండ్ లెఫ్ట్ సైడ్లో కన్యకా పరమేశ్వరి అవతారం వచ్చేసింది. సో ఇదన్నమాట. అండ్ వర్క్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఐస్కి పెయింట్ వేస్తున్నారు. ఇంకొకటి మండే రోజు ఆగమనం చేస్తున్నారంట, విచ్ ఇస్ టుమారో. ఏమో చూద్దాం, కుదిరితే కవర్ చేస్తాము. 90% వీఆర్ ఇన్ కవర్ చేయడానికే చూస్తున్నాం. అండ్ అన్ని ఆగమనాల కంటే మన హైదరాబాద్ మెయిన్ ఆగమనం ఎట్లుంటుందో చూడాలి. మీకు కూడా చూపించాలని చెప్పి మాకు కూడా ఉంది. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఆ వీడియో కూడా చూస్తారు. ఎట్ ద సేమ్ టైం కమెంట్లో మెన్షన్ చేయాలి మీరు ఆగమని చూడాలనుకుంటున్నారో లేదో. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ గణేషన్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఇది మీరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అట్లాంటి ఆ లొకేషన్కి వెళ్తున్నాం. మీరు జనరల్గా హైట్ అంటే ఖైరతాబాద్లో ఓన్లీ హైదరాబాద్లో ఖైరతాబాద్ అనుకుంటారు కదా, లేదు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. చలో, ఖైరతాబాద్ బీట్ చేసే ఒక పెద్ద గణేశుడు కూడా వచ్చింది హైదరాబాద్లో, అది కూడా కవర్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, చెప్పినాం కదా ఖైరతాబాద్ తర్వాత బిగ్గెస్ట్ గణేష్ ఐడల్ దగ్గర ఉన్నాం మనం. ఎక్కడమంటారా? గన్ఫౌండ్రీ కా రాజా. సో లోపలికి వెళ్ళి మాట్లాడ. సో ఇది ఆర్గనైజ్ చేసేది గన్ ఫౌండరీ ఉత్సవ సమితి వాళ్ళు. ఈసారి థీమ్ వచ్చేసి మహాభారత్ థీమ్. మొత్తం ఇంకా ఫినిషింగ్ ఇప్పటికీ అవుతుందంటే వెనస్డే రోజు ఆగమనం చేస్తున్నారంట. సో ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ హియర్. అండ్ ఇవాళ వచ్చేసి సండే అండ్ ట్యూస్డే వెనస్డే రోజు ఆగమనంట. సో ఇవాళ వర్క్ చూడండి ఎంత ఉందో. అండ్ 2 daysలో మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ అయిపోతుందంట. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు సీ లైక్ ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్. అండ్ ఈసారి థీమ్ వచ్చేసి ఏంటంటే కృష్ణుడు మహాభారతంలో ఉపదేశం ఇస్తాడు కదా అర్జునునికి, అదే థీమ్ అనమాట. అండ్ వీళ్ళు 50+ years నుంచి ఇప్పుడు 50+ years మేము ఇప్పుడు అన్న వాళ్ళతో మాట్లాడాము. అన్న వాళ్ళు ఏమంటారు అంటే నాకే 38 years, నేను పుట్టక ముందు నుంచి పెడతారు, మా మామ మా తాత వాళ్ళ దగ్గర నుంచి పెడతారు, మాకు కూడా నెంబర్లు గుర్తులేవు, అర్థం చేసుకోండి ఎప్పటి ఎంత ఓల్డ్లో. ఇంకా అది కాక 40+ feet ఉంటుంది గణేశుడు. ఇక్కడ మీరు అండ్ వర్క్ నడుస్తూనే ఉంది, ప్రోగ్రెస్ అసలు డే అండ్ నైట్ నడుస్తూనే ఉంటుంది ఇప్పటి నుంచి. అండ్ 2 daysలో 48 hoursలో గణేష్ కంప్లీట్ కావాలి అంతే టాస్క్ ఇప్పుడు. సో ఇప్పుడు ఒక 30% వర్క్ అయి ఉంటుంది, 30-40%. బట్ వితిన్ 48 hoursలో 100% కంప్లీట్ కావాలి, అయిపోతుంది అంట కూడా. అండ్ ఆగమన్ కూడా ఉంది ఫెస్టివల్ రోజు. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా క్రేజీ కాన్సెప్ట్ చెప్పాలి ఇక్కడ గన్ ఫౌండరీ. అన్నిటికన్నా నాకు క్రేజీ అనిపించేది తెలుసా, ఎవ్రీ ఇయర్ మనం వస్తాం ఇడికి, అంటే మేము వస్తాం ఇడికి వస్తే ఎట్లుంటుంది అంటే కాన్సెప్ట్ ఏదో పెద్ద జాతర అంటే డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు. ఇంకోటి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్. వీళ్ళు వేసే అన్నము చాలా యూనిక్ ఉంటుంది. లాస్ట్ అయితే క్రీమ్ స్టార్ ఐస్ క్రీమ్ పెట్టారు, పిజ్జాలు, దోశలు ఏమేమో పెడతారు. మొత్తం నైట్ మొత్తం ఫెస్టివల్. అండ్ మనము ఈ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ కూడా మాట్లాడుతున్నాం. మనం గన్ ఫౌండరీ కా రాజా, ఆర్గనైజర్, గన్ ఫౌండరీ ఏరియా కార్పొరేటర్ అన్నతో ఉన్నాము. అన్న దగ్గర ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం ఎట్లుంది, ఈ ఇయర్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఏమేమి స్పెషల్ అవుతున్నాయి, మీరు ఏ టైంకి రావచ్చు, టైమింగ్స్ ఏంది, గణేష్ ఫినిషింగ్ ఎప్పటికీ అయిపోతుంది, అంత క్లారిటీగా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. జై శ్రీ గణేష్ మహారాజ్కి జై. ముందుగా సాయి శివ చెరుకు, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్తో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి వినాయకుడిని ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, తర్వాత ప్రజలకు ఎప్పుడు దర్శనం ఇస్తారనే విషయాన్ని మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నందుకు మీకు ఫస్ట్ అయితే జై శ్రీ గణేష్. అయితే మేము గన్ఫౌండరీలో శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ఫౌండరీ అనే పేరు పైన ఈ యొక్క వినాయకుడిని లాస్ట్ 46 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వినాయకుడిని ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యమైన కారకులు స్వర్గీయ పి నందరాజు గారు, మా ఆర్గనైజరు. వారు వాళ్ళ బృందము ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ పెట్టడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 47వ సంవత్సరంకు మేము పాదం పెడుతున్నాం. గణేశుని ఆశీర్వాదంతో, ఆయన ఆశీస్సులతో ప్రతి సంవత్సరము భక్తులకు వినూత్నంగా అవతారాలు, ఎన్నో కోట్ల అవతారాలు ఉన్నాయి దేవుని కాబట్టి ప్రతి సంవత్సరము ఒక మంచి అవతారంలా వినాయకుడిని మేము ప్రజలకు దర్శనం ఇప్పించడానికి మా పూర్తి ప్రయత్నం ఉంటుంది. సో మేము 27వ తారీఖు రోజు వినాయక చవితి రోజే సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క వినాయకుడిని
పూజ ప్రారంభించడం జరుగుతుంది. అదే రోజు ఆగమన ప్రోగ్రాం కూడా ఉంటుంది. సో ఈ సంవత్సరము మేము కృష్ణ భగవాన్ అర్జునుడికి ఏదైతే మహాభారత్లో ఉపదేశం ఇవ్వడం జరిగిందో ఆ యొక్క అవతారాన్ని గన్ ఫౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము కంటిన్యూషన్ మాకు బోనాలు ఉంటాయి కాబట్టి బోనాలకు గణేషునికి తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కొంచెం స్పేస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా యొక్క టెక్నీషియన్స్ యొక్క వినాయకుని తయారు చేసే వాళ్ళు చాలా ఫాస్ట్గా చాలా పకడ్బందీగా సెక్యూర్గా మా వినాయకుని కంప్లీట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. నెక్స్ట్ 2 డేస్లో ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 26th రోజు పెయింట్ వేస్తాం మేము. 27th పండుగ రోజు వినాయకుని ఆగమనం ఉంటుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై గణేష్. సో మనము నెక్స్ట్ గణేష్ దగ్గరకు వచ్చేసినామంట. నెక్స్ట్ బిగ్గెస్ట్ గణేష్ అండ్ ఇది కూడా గన్ ఫ్రంట్లోనే ఉంది. అండ్ ఏంది కాన్సెప్ట్ ఈ గణేష్? ఈ గణేశుడు కాన్సెప్ట్ వచ్చేసి మత్స్య అవతారం అంట. మొత్తం జల్పరి అంటారు హిందీలో, జల్పరి కాన్సెప్ట్ మొత్తం. ఇది కూడా 40 feet గణేశుడు. ఇంకా మీ అబ్జర్వేషన్ అంటే ఈ 3 గణేశులు ఇప్పుడు నీకు ఇంకో గణేశుడు చూపిస్తాము గన్ఫౌండ్లా. ఈ 3 గణేశులు ఇంకా ఫినిషింగ్ కాలే, ఇంకా వర్క్ అవుతుంది. అన్ని గణేశులు ఒకటేసారి ఆగమనం చేస్తారంట 27th రోజు. ఎట్లుంటుందో ఏమో ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుందేమో మొత్తం. రైట్, మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి గన్ ఫౌండ్రికా విఘ్నహర్త యంగ్స్టర్స్ అసోసియేషన్ గణేష్ అనమాట. అండ్ హ్యూజ్ గైస్, పెద్ద ఉంది, చాలా పెద్ద. అండ్ ఫినిషింగ్ కూడా ఇంకా అవుతుంది, బట్ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది. బట్ విత్ ఇన్ అగైన్ 48 hours అయిపోతుందంట. ఫెస్టివల్ రోజు ఆగమన్. సో ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మనం ఇది చేయబట్టి? 28 years అన్న. 28 years. సో ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి ఓకే. సో ఆగమన్ వచ్చేసి ఫెస్టివల్ రోజు అన్న. ఫెస్టివల్ రోజు. సో ఈ పెయింట్ వర్క్ అనేది పక్క 48 hours కంప్లీట్, ఐ మీన్ 3 days ఉంది ఇంకా. రేపటి స్టార్ట్ అవుతుంది. ఓకే, అయిపోతుందా అన్న? అయిపోతుంది 2 days, మండే వరకు అయిపోతుంది. ఓకే, నైస్. సో చూసారు కదా, మండే వరకు అయిపోతుంది అంతా పెయింట్ వర్క్. ఇదన్నమాట హ్యూజ్ గణేష్ యంగ్స్టర్ అసోసియేషన్. అండ్ గణేష్ ఈ విగ్రహాన్ని తయారు చేసేది వచ్చేసి త్రిమూర్తి ఆర్ట్స్ అంట. వాళ్ళు ఇక్కడ వచ్చి తయారు చేస్తారంట. మా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకారు. యాక్చువల్లీ వాళ్ళు పూణే వాళ్ళు బట్టి ఇక్కడ పెట్టారు వాళ్ళు కూడా వర్క్ షాప్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ కోసం స్పెషల్ తయారు చేస్తారంట గణేశుడు. నైస్, ఇంట్రెస్టింగ్. సో మనము నెక్స్ట్ బిగ్గెస్ట్ ఐడియల్ ఇన్ గన్ ఫౌండరీ దగ్గర వెళ్దాం. ఇది కూడా సో ఇవన్నీ పక్కపక్కకే ఉంటాయి అనమాట, వాకబుల్ డిస్టెన్స్. మీరు వచ్చారంటే ఒక 3 గణేశుడు చాలా పెద్దవి చూడొచ్చు ఇక్కడ. సో వచ్చేసినాం అనమాట. 3rd బిగ్గెస్ట్ ఐడియల్ ఇన్ గన్ ఫౌండరీ ఫ్రెండ్స్ అసోసియేషన్. యా. అండ్ ఈ గణేష్ వచ్చేసి 32 feet ఉంది. ఈ గణేష్ కాన్సెప్ట్ వచ్చేసి గణేశుడు పక్కకి కాక్స్ వచ్చేసినాయి అనమాట. ఇది కూడా పెయింటింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. అండ్ నాకు ఐఎమ్ సర్ప్రైజ్, లైక్ విత్ ఇన్ 48 hours వీళ్ళు పెయింటింగ్ వర్క్ అవన్నీ అయిపోతాయని అంటారు. అండ్ ఆగమన్ కూడా ఉంది. ఇవన్నీ ఇట్లా పదువులో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. ఏమో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అదే షాక్ అవుతున్నా. వీళ్ళు ఫినిషింగ్ కాలే, ఏం కాలే, 2 daysలో అయిపోతుంది అంటారు. ఇంకా వెనస్డే రోజు పండుగ రోజు ఆగమనంట 3 గణేశుళ్ళు. ఎట్లుంటుందో ఏమో. మనది ఒక్క ఆగమనంలోనే వన్ సైడ్ అయిపోయింది అది మొత్తం వీడియో. ఇక్కడ 3 ఆగమనాలు ఒకటేసారి వేస్తే వీళ్ళు ఎట్లుంటుంది, ఇక్కడ మొత్తం రోడ్ బ్లాక్లు అయిపోయి ఎట్లుంటుందో పంచాయతీ చూడాలి. బట్ 3 హ్యూజ్ గణేష్ అవి కూడా పక్కనే. ఇక్కడ నుంచి నాకు ఒక గణేశుడు కనిపిస్తుంది ఎదురుగా, అండ్ రైట్ సైడ్ ఇంకో గణేశుడు. కానీ నేను మాత్రం ఒకటి గ్యారంటీ ఇస్తా, మీరందరూ గణేష్ చతుర్థి టైంలో ఈ 11 days కానీ 10 days కానీ మీరు ఇటు వచ్చిర్రంటే ఏదైనా నైట్ మీరు 3 బ్యూటిఫుల్ గణేశుడు ఒక దగ్గర చూడొచ్చు వాకబుల్ డిస్టెన్స్లో. ఇంకా అదొక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం రెగ్యులర్గా చూసే గణేశులకి ఈ గణేశులకి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అంటే ఏంటంటే హైట్, దూరం నుంచి చూస్తే ఇట్లా మొత్తం నిండిపోయి కనిపిస్తుంది చూడు, అది క్రేజీ. అండ్ ఈ గణేష్ వచ్చేసి బౌర్య ఆర్ట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసారంట. యా. సో చెప్పినాం కదా బిగ్గెస్ట్ ఐడియల్ చూపిస్తున్నాం, అది కాకుండా ఇంకో సర్ప్రైజ్ పెట్టినాం మీకోసం. హైదరాబాద్ 2nd బిగ్గెస్ట్ 63 feet మట్టి గణేష్ని చూపిస్తాం ఇప్పుడు. యా. సో లెట్స్ గో దేర్, వెయిట్ ఫర్ ఇట్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. సో మనము చెప్పినాం కదా ఒక బిగ్గెస్ట్ ఐడియల్ని చూపిస్తామని. ఎక్కడున్నాం ఇప్పుడు మనం నాగోల్ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడుతున్న గణేష్ దగ్గర వచ్చినాము. ఇది వచ్చేసి 63 feet ఈకో ఫ్రెండ్లీ గణేష్. నాకు తెలిసి హైదరాబాద్లో ఇది 2nd time అనుకుంటా ఇంత పెద్ద ఈకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టడము. ఇంకోటి వీళ్ళు 19 years నుంచి పెడుతున్నారంట గణేష్ ఇక్కడ.
ఈ గణేష్ అవతార్ పేరు వచ్చేసి శ్రీ విశ్వసేన మహాగణపతి. సో మీకు గణేష్ది కూడా చూపిస్తాం. మొత్తం చాలా హ్యూజ్ ఉంది, చాలా పెద్దగా ఉంది గణేశుడు. మేకింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా 2 days 3 days ఉంది. మరి ఏమవుతుందో అసలు చాలా అన్ని అడల్ట్స్ ఫినిషింగ్ ఇప్పుడుగా మనం ఈ వీడియోలో కవర్ చేసిన ప్రతి ఒక్క గణేశుడు ఖైరతాబాద్ ఇంకా కాదు, ఇంకా పెయింటింగ్ నడుస్తుంది. అన్ని గణేశులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఈ వర్క్. అరే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మెచ్చుకోవాలి నిజంగా. 2-3 daysలో మొత్తం గణేశుడు అయిపోతుంది అని ప్రతి ఒక్కరు అదే చెప్తారు మనకి. చూద్దాం, పండుగ రోజు కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఇవే గణేశులు, అప్పుడు ఎట్లా ఉంటుందో కూడా. సో అదనమాట, చూసిరు కదా ఎకో ఫ్రెండ్లీ ఇంత పెద్ద హ్యూజ్ గణేశుడు. దట్టు నాగోల్లా. అసలు ఎప్పుడు పెద్ద గణేష్ అంటే ఖైరతాబాద్ అంటుంటే, ఇప్పుడు ఖైరతాబాద్కి కొంచెం అంత కాంపిటీషన్ కాకపోయినా బట్ ఎకో ఫ్రెండ్లీ సెగ్మెంట్లో అయితే ఇదే పెద్ద. సో అదనమాట. సో అయిపోయింది ఎక్స్ప్లోరింగ్. ఎట్లా నచ్చింది? లాస్ట్కి మన మండపం దగ్గర కూడా వచ్చేసినాం. సో ది వెయిట్ ఈజ్ ఓవర్. చూడండి మండపం గణేశుడు రేపు వచ్చేస్తుంది, రేపు తీసుకురానికి పోతున్నాం గణేశుడు. అయితే అందరిలా మనం ఆగమన్లు అవన్నీ చేస్తలేము, ఎందుకంటే చెప్పిన మీ అందరి సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేద్దాం 100%. అండ్ అదనమాట, నెక్స్ట్ వీడియో అయితే పక్క మన గణేశుని రివ్యూల్ వీడియోనే, అది రేపే తీసుకొని వస్తున్నాం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను పెట్టేస్తాను. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కమెంట్ కూడా మెన్షన్ చేయండి. ఎస్, ఏ పార్ట్ నచ్చిందో. అండ్ చూసిగా కార్పొరేటర్తో కూడా మాట్లాడిపించినాం. సో స్టే సబ్స్క్రైబ్ అండ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.